హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టైగర్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా ఉంటుంది? టైగర్ 2.0 వర్షన్లా ఉంటుంది. ఇది 3.0. ఎందుకంటే ఆయన మూడోసారి సిక్స్ ప్యాక్లో కనిపించబోతున్నాడు. మొదటిసారి టెంపర్లో కనిపించారు, దాని తర్వాత అరవింద సమేత ఎంట్రీ ఫైట్లో కనిపించారు. అక్కడ అవసరం లేకపోయినా, డైరెక్టర్ అడగకపోయినా ఆ ఫైట్ని వేరే స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో డెడికేటెడ్గా ఆయనే డైరెక్టర్కి చెప్పి ఆయన సిక్స్ ప్యాక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వార్ 2లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో కనిపించబోతున్నారు. మనకు వచ్చినటువంటి వార్తల ప్రకారం, ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతున్నటువంటి వార్తల ప్రకారం ఎన్టీఆర్ గారు వార్ 2లో ఒక సిక్స్ ప్యాక్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్లో నటించనున్నారు. ఆ యొక్క సీక్వెన్స్ నటించేశారు, ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి సినిమా ఆగస్టులో మనకి రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ గారి ఫస్ట్ లుక్ మే 20వ తారీఖున ఆయన బర్త్డే. సో ఇది జనవరి ఎండింగ్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఇంకా 3 months ఉంది. 3 months ఆగితే టైగర్ సిక్స్ ప్యాక్లో 3.0 వర్షన్లో కనిపిస్తే ఎలా ఉంటుందో మనకి డైరెక్టర్ చూపించబోతున్నాడు. సో స్పై కైండ్ ఆఫ్ రోల్లో ఫస్ట్ టైం మనం ఎన్టీఆర్ గారిని చూడబోతున్నాం. ఒక నెక్స్ట్ లెవెల్ ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో ఇది ఒక మంచి సినిమా కాబోతుంది. ఆయన కెరియర్లో ఇది ఒక మంచి పాత్ర కాబోతుంది. ఆయన ఈ యొక్క ఇన్నాళ్ళ కెరియర్లో ఇన్ని సినిమాల్లో చాలా పాత్రలు పోషించారు. ఆయన చాలా వేరియేషన్స్ చూపించారు. ఇప్పుడు ఈ స్పై కైండ్ ఆఫ్ రోల్ అనేది అదొక కొత్త వేరియేషన్. ఆయనకు ఒక స్వతహాగా ఒక యాక్టర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి సినిమా ఖచ్చితంగా అవుతుంది. బికాజ్ ఇది మల్టీ స్టారర్, దానికి తోడు ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ముఖ్యంగా వీళ్ళిద్దరు తాలూకు ఫేస్ ఆఫ్ డైలాగ్స్ కానీ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి పిచ్చగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ గారి సిక్స్ ప్యాక్ వీడియో ఏదైతే, అంటే బల్క్గా ఉండేటువంటి పిక్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు వార్ 2లో డైరెక్టర్ ఏం చూపించబోతున్నాడు, అసలు టైగర్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు, ఎన్టీఆర్లోని మరొక కోణాన్ని ఎలా చూపించబోతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఎగరగా ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి మే 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ కలిగించేటువంటి ఫస్ట్ లుక్ అయితే దింపేనున్నారు. సో ఈ యొక్క లుక్ మీకు ఎలా అనిపించింది? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ లుక్లో కనుక నిజంగా సినిమాలో కనిపిస్తే అసలు థియేటర్లో దద్దరిల్లిపోతే మామూలుగా ఉండదు, అరాచకంగా ఉంటుంది. సో మే 20వ తారీఖు కోసం సిద్ధమైపోండి. టైగర్ తాలూకు ఒక కొత్త స్పై కైండ్ ఆఫ్ లుక్ని మనం చూసేపోతున్నాం.